హాయ్. సో ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి ఎకానమీని మనము అప్డేట్ చేస్తున్నామండి. సో ఎకానమీ అప్డేట్స్లో లాస్ట్ క్లాస్లో మనము ఇండస్ట్రీస్ గురించి అప్డేట్ చేయడం జరిగింది. సో అగ్రికల్చర్ మీద అప్డేట్స్ చేసుకుంటూ వచ్చాం. అంతకుముందు కంబైన్గా చేసుకుంటూ వచ్చాం. దాని తర్వాత ఈచ్ టాపిక్ సిలబస్లో ఉన్న దాని ప్రకారం మనం అప్డేట్ చేసుకుంటూ వచ్చాం. సో ఈరోజు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మీద మనము అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలన చేస్తాం. సో ఎకానమీని అప్డేట్ చేసుకునేటప్పుడు ఏ ప్రాంతంలో ఎక్కడ అప్డేట్ చేయాలో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి మనకు. అందుకని నెంబర్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఎకానమీ అంటేనే డైనమిక్ ఆస్పెక్ట్. అందులో మనం ఏది అప్డేట్ చేయాలి, అసలు ఉన్నది ఏమిటి, దాన్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకున్న దాని మీద ప్రశ్న ఏ విధంగా వస్తున్నది, ఈ అంశాలు అన్నది తెలవాలి. దానికి తెలవాలి అంటే ఫస్ట్ ఓవరాల్ స్ట్రక్చర్ మన ముందు ఉండాలి. చాలామంది అభ్యర్థులు మేము అప్డేట్స్ చేసుకుంటున్నాం సార్, చేస్తున్నాం సార్, కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇచ్చే సూచన ఏమిటి అంటే నాట్ ఓన్లీ దిస్, ఈ ఎకానమీ అనే కాదండి, ఏ టాపిక్ని తీసుకున్నా, పాలిటీ తీసుకున్నారు. సో పాలిటీ, పార్లమెంటు, లెజిస్లేచర్ ఏమున్నాయి, ఏం అప్డేట్ అవ్వాలి అక్కడ. సో ఎన్విరాన్మెంట్ నీకు తెలిసింది ఏంటి, అందులో ఇక్కడ అప్డేట్ అయిన ప్రాంతం ఏ ఏరియాలో అప్డేట్ అయింది, అప్డేట్ అయిన అంశం ఏంటి అక్కడ. సో కన్వెన్షన్ మీద ఏంటి, అప్డేటెడ్లో ఏంటి ప్రశ్న. అంతేకాదు అల్టిమేట్ గోల్ ఏంటి, జాబ్ కొట్టుకోవటం. అంతేగాని అప్డేట్స్ చేసుకుంటూ కూర్చోవటం పని కాదు కదా. దాని మీద ప్రశ్న ఏంటి, అప్డేట్ అయ్యే దాంట్లో ప్రశ్న ఏ విధంగా వస్తుంది, దీని మీద దృష్టి పెడుతూ ఉండాలి. ఇట్లా సబ్జెక్ట్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. పోటీ పరీక్ష అంటేనే అప్డేట్స్ లేకుండా పోటీ పరీక్షకు వెళ్ళటం అన్నది అని చెప్పక్కర్లేదు. సో ఈరోజు మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద అప్డేట్ చేస్తున్నాం. సో ఏమున్నది, సో మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. ఫస్ట్ ఏమేమి చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. మనీ మార్కెట్ని అన్ఆర్గనైజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్. సో అన్ఆర్గనైజ్డ్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఆల్రెడీ క్వశ్చన్ కూడా అడిగారని కన్వెన్షన్లో చెప్పాం. అదేవిధంగా మనీ లెండర్స్ వాళ్ళందరూ వస్తారు. సో ఈ ఆర్గనైజ్డ్లో మళ్ళీ బ్యాంకింగ్ అండ్ సబ్ మార్కెట్. బ్యాంకింగ్ సెక్టర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెగ్యులేటరీ బాడీస్ అని ఉంటుంది మీకు ఒక చాప్టర్. సో ఆ రెగ్యులేటరీ బాడీస్ అనేది ఒక పరిమితితో ఎండ్ అయిపోతూ అది ఫ్రీక్వెంట్గా అన్నింటిలో వస్తూ ఉంటుందని చెప్పాం. బ్యాంకింగ్కి సంబంధించి రెగ్యులేటరీ బాడీ ఆర్బీఐ. సో కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్, పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కమర్షియల్ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. సబ్ మార్కెట్ కాల్ మనీ, బిల్ మార్కెట్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ కమర్షియల్ పేపర్స్. వీటిలో నాకేమన్నా అప్డేట్స్ కావాలా, ఆర్గనైజ్డ్. అండ్ అన్ఆర్గనైజ్డ్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, వీటిలో ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా అన్నది ఇప్పుడు నేను పరిశీలన చేయాలి. అదేవిధంగా క్యాపిటల్ మార్కెట్ని తీసుకుంటే గిల్టెడ్ జిల్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అండ్ డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్. న్యూ ఇష్యూ, ఓల్డ్ ఇష్యూ, సెబీ కూడా ఒక రెగ్యులేటరీ బాడీనే. సో రెగ్యులేటరీ బాడీస్ అంటే సపరేట్గా మనము ఇది అని లిస్ట్ తీయలేము, చాలా ఉంటాయని చెప్పాను. సో అందులో గతంలో కొన్ని చెప్పటం జరిగింది. సో అట్లా ఎక్కడ టాపిక్ వస్తే అక్కడ నేను రెగ్యులేటరీ బాడీ అని చెప్తాను. దాని మీద మీరు కాస్త ఆల్రెడీ ఇచ్చిందే క్లాస్ అంతా ఒకసారి పరిశీలన చేయండి. సో ఏంటి ఇక్కడ ఏమన్నా కమిటీలు, కోటక్ ప్యానల్ కమిటీ కానీ ఏమన్నా కమిటీలు ఉన్నాయా, దీని రిలేటెడ్ అంశాలు ఏంటి అనేది ఇక్కడ మీరు అప్డేట్స్ చేస్తూ ఉంటారు. సో ఈ క్లాస్ సంబంధించి స్విఫ్ట్ టు కోర్ బ్యాంకింగ్ ఒకటి ఇంపార్టెంట్. జనక్రాజ్ కమిటీ, అసలు బేస్ రేట్ ఏంటి. సో బేస్ రేట్ మీద గతంలో కూడా ప్రశ్న అడగటం జరిగిందండి. సో జనక్రాజ్ కమిటీ, బేస్ రేట్ అండ్ ఎన్సిఎల్ఆర్. ఎఫ్ఆర్డిఏ బిల్లు, సో దీని స్థానంలో దేనిని తీసుకొని వస్తున్నారు, అసలు దాన్ని తేవటానికి గల ముఖ్య కారణం ఏమిటి. అండ్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్, కొత్త కాన్సెప్ట్ ఇది. సో దీని నచికేత్ మోర్ కమిటీ సూచన ఇవ్వటం జరిగింది. సో వాట్ ఇట్ మీన్ బై డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్, సో ఏమేమి అందులోకి వస్తాయి. పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ ఎందుకు తీసుకొని వచ్చింది, మేజర్ కాన్సెప్ట్. ద్రవ్యోల్బణ సూచికల్లో ఏమన్నా మార్పులు వచ్చాయా, అండ్ ద్రవ్యోల్బణం మీద మొత్తం అప్డేట్స్ విత్ కమిటీ రికమెండేషన్స్. కమిటీలు దాని రికమెండేషన్స్ తోటి గతంలో ఏముండేది, చేంజెస్ ఏముండేదో మొత్తం తీసుకొని వచ్చాను. ఇక్కడ ఏమన్నా చేంజెస్ ఉన్నాయని లిటిల్ బిట్ పరిశీలన చేస్తారు, లేకపోతే అదే ఏది చదవమంటానో దాన్ని మీరు స్టడీ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్, పీసీఏ. పీసీఏ మీద నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ ఇవ్వటం జరిగిందండి. అసలు పీసీఏని ఎందుకు తీసుకొని వస్తున్నారు, అందులో సిఆర్ఏఆర్ ఎంత ఉండాలి, ఆ టైంలో బ్యాంకులు ఏ విధంగా రెగ్యులేట్ చేయబడతాయి ఆర్బీఐ చేత అనేది
తెలుసుకోవాల్సిన అంశాలు. అండ్ న్యూ నామ్స్ ఫర్ ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బాగా పెరిగిపోతున్నాయి. దీంట్లో కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన నామ్స్ ఏమున్నాయి అని ఇవన్నీ పరిశీలన చేస్తాం. ఇక్కడ టాపిక్ వైజ్గా మనం పరిశీలన చేస్తే మీకు అర్థమయ్యేది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది విలీనం అవ్వటం జరిగింది. కమిటీలు కమిషన్స్ ఏమి సూచనలు ఇస్తూ వచ్చినాయి, అది ఎట్లా విలీనమైంది, ఫైనల్ ఇప్పుడు స్టేజ్ ఏమిటి. దీని తర్వాత కమర్షియల్ బ్యాంక్లో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా అని, ఈ విజయ బ్యాంక్ ఇవన్నీ కూడా విలీనం అవుతున్నాయి. విలీనం అవటము, వీటికి సంబంధించిన ఉన్న ఇతర అంశాలు ఉన్నాయని ఇక్కడ చూస్తాం. అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బీ యొక్క సంఖ్య మొత్తం తగ్గుతూ వస్తున్నది. సో అసలు ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా ఏదన్నా ఒక ఆర్ఆర్బీని వాటి యొక్క ఫండెడ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో స్పాన్సర్ బ్యాంకు, దాంట్లో ఏమైనా మెర్జ్ చేశారా, ప్రస్తుతం ఆర్ఆర్బీల సంఖ్య ఎంత, దానిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతకి తగ్గించాలని అనుకుంటున్నది, రీసెంట్ రిపోర్ట్. సో దాని మీద ఇక్కడ మనం పరిశీలన చేస్తాం. అండ్ పిఎస్ఎల్ నామ్స్, ప్రయారిటీ సెక్టర్ నామ్స్ ఆల్రెడీ నేను ఇచ్చాను అగ్రికల్చర్ సెక్టార్లో, అవి ఎట్లా ఫాలో అవ్వాలి. అండ్ మాలెగామ్ కమిటీ రిపోర్ట్, వైహెచ్ మాలెగామ్ ఆయన ఇచ్చిన అంశాలు ఏమేమి ఉన్నాయి అవి ఈ బ్యాంకింగ్ సెక్టార్ని పరిశీలన చేస్తాం. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి టూ బిగ్ టు ఫెయిల్, పెద్దగా ఎక్కువగా ఉంటే అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నది, ఏ బ్యాంకుని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నది, అసలు దీని కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇది హైలైట్ అవ్వటం జరిగింది రీసెంట్గా అన్నది ఇక్కడ చూడాలి. ఎన్బిఎఫ్సిలో ఓంబడ్స్మెన్ స్కీమ్ ఒకటి, పీర్ టు పీ స్కీమ్ అంటే ఏమిటి అనేది పరిశీలన చేస్తాం. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి ఏమీ సంబంధం లేదా అంటే, మానిటరీ పాలసీ గతంలో ఒకలాగా ఉండేది, ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ అని ఒకటి ఏర్పడింది. సో అభ్యర్థులు తప్పనిసరిగా మానిటరీ పాలసీ కమిటీ మొత్తం 6 సభ్యులు ఉంటారని గతంలో కూడా చెప్పాను. సో ఆ కమిటీని మాత్రం తప్పనిసరిగా చూసుకుని వెళ్ళండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాంటింజెన్సీ ఫండ్. ఈ మధ్య ఆర్బీఐ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మీరు ప్రచారాల్లో కూడా వింటున్నారు, ఆర్బీఐ దగ్గర అంత డబ్బులు ఎందుకు ఇటు బయటికి తీసుకురండి, అవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. దాని మీద నేను గతంలో క్లాస్ కూడా ఇచ్చాను. ఆ డబ్బు కాకుండా కొంత కాంటింజెన్సీ ఫండ్ అని పెట్టుకుంటుంది. సో ఎందుకు, దాని యొక్క రేషనాలిటీ ఏమిటి, ఈ ప్రజెంట్ ఇది కరెంట్లో ఎందుకు వచ్చింది అన్న పాయింట్ని ఇక్కడ పరిశీలన చేస్తాం. సో ఇది బ్యాంకింగ్ రిలేటెడ్గా మనం అప్డేట్స్ చేసుకోవాల్సిన అంశాలు. వాటితో పాటు ప్రధానమంత్రి జన్ధన్ యోజన, స్మాల్ బ్యాంక్కి పేమెంట్ బ్యాంక్స్కి ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ వస్తున్నది ఏమిటి, బేసిక్ ఐటమ్స్, అండ్ కరెంట్లో ఏమైనా ఉందా, ముద్రాకి సంబంధించి ఏమన్నా కొత్తగా ఐటమ్ వచ్చిందా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా క్యాపిటల్ మార్కెట్కి మనం పరిశీలన చేస్తే, గిల్ట్ ఎడ్జ్ మార్కెట్ మీద 2016లో ఒక యాక్ట్ని వాళ్ళు పాస్ చేశారు, గెజిట్లో ఎంట్రీ చేయాలి అని. సో దాని రిలేటెడ్ ఏమైనా ఉందా అని మనం చూస్తాం. సెబీకి సంబంధించి కొన్ని కమిటీస్ కమిషన్స్ ఉన్నాయండి, అవి ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే కొన్ని బాండ్స్ ఇస్తారు, ఆ బాండ్స్ మీద ప్రశ్న వచ్చే అవకాశాలు ఉంటాయి. మసాలా బాండ్, ఆల్రెడీ నేను ఈ మసాలా బాండ్ గురించి చెప్పానండి మీకు. సో గ్రీన్ బాండ్స్ చెప్పలేదు, ఇప్పుడు గ్రీన్ బాండ్స్, భారత్ 2022 అండ్ గోల్డ్ బాండ్ స్కీమ్ కొత్తగా వచ్చింది 3, అండ్ పీ నోట్స్, వీటిలో చేంజెస్ ఏమొచ్చినాయి, అది బేసెల్ 3 నామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచి అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది, దానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏమిటి. ఫైనల్గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ పోవాలి. ఇది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా మీరు చేసుకోగలిగారు అంటే, సో ఒకటి బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైతే క్లారిటీ ఉన్నదో అది కన్వెన్షనల్ క్లాస్ నుంచి వచ్చింది, ఇక అక్కడ మిస్ అయ్యే పాయింట్ అవకాశమే లేదు. సో నెంబర్ ఆఫ్ క్లాస్ ఇచ్చాను, ప్రతి అంశం మీద కూడా ఏ విధంగా ప్రశ్న వస్తుందన్న విషయం ఇచ్చాను. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక్కసారి మళ్ళీ అప్డేట్ కానీ చేయగలిగారు అంటే, ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుందండి. కాంపిటీషన్ ఎగ్జామ్లో కాస్త అప్డేట్ చేసుకోగలిగినంత వరకైనా చేసుకోవాలి, చేయలేనిది ఎవరి వల్ల సాధ్యపడదు. కొన్ని కమిటీస్ రిపోర్ట్స్ ఉంటాయి, అది కొన్ని వందల పేజీల్లో ఉంటూ ఉంటాయి, దాన్ని ఎవరో ఏమీ చేయలేము. చేయగలిగి చేయటానికి అవకాశం ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి అలా చేసుకుంటూ వెళ్ళాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని డీటెయిల్గా చూద్దాం.
అది కూడా ఈజీగా బ్రెయిన్లోకి వెళ్ళేటట్టు చేసుకుందాం. సో బ్యాంకుల విలీనంపై సందర్భానుసారంగా చాలా కమిటీస్ రికమెండ్ చేసినాయి. సో ఫస్ట్ నరసింహన్ కమిటీ 1998, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ రిపోర్ట్ 2004, ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ 2008, లీలాధర్ కమిటీ 2008, నాయక్ కమిటీ 2014. ఇవన్నీ కూడా సందర్భానుసారంగా బ్యాంకుల్ని మెర్జర్ చేసేసుకోవచ్చు మీరు అని తెలియజేయటం జరిగింది. ఈ కింది వాటిలో ఒక బ్యాంకుని మరో బ్యాంకుతో విలీనం చేయడానికి సూచించని కమిటీ ఏది అంటే ఇవన్నీ కూడా సూచించినాయి. అందులో ప్లానింగ్ కమిషన్ కానీ కింది వాటిలో సరైన అంశం ఏది అన్నట్టు ప్రశ్న వస్తే ప్లానింగ్ కమిషన్ 2010 బ్యాంకుల అమాల్గమేషన్ని సూచించటం జరిగింది అని చిన్న ఒక స్టేట్మెంట్ని ఫామ్ చేయటం జరుగుతుంది. సో ప్లానింగ్ కమిషన్ 2008 రిపోర్టు, 2010 కాదు. అట్లా ఇయర్ని చేంజ్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని క్లియర్గా సింపుల్గా మెన్షన్ చేశాను. ఇవి బ్యాంకుల్ని మెర్జర్ చేయమని చెప్పినాయి. సో ఫస్ట్ స్టేట్ బ్యాంక్ నుంచి వద్దాం. ఈజీ అండర్స్టాండింగ్. కలకత్తా బ్యాంక్, బొంబాయి, మద్రాస్ ఈ ప్రొవిన్షియల్ బ్యాంక్స్. ఈ బ్యాంకులన్నింటినీ 1921లో ఇంపీరియల్ బ్యాంక్ గోర్వాలా కమిటీ రికమెండేషన్స్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. మీరు కూడా అలాగే స్టడీ చేస్తూ ఒకసారి అలా బేసిక్స్ నుంచి టచ్ చేసుకుంటూ కరెంట్లోకి రండి. అప్పుడు ఈజీగా ఉంటుంది, రివిజన్ లాగా కూడా ఉంటుంది మీకు. సో 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అవ్వటం జరిగింది. దాని తర్వాత 59లో దాని అసోసియేట్ బ్యాంకుని ఏర్పాటు చేశారు. మొత్తం 8 అసోసియేట్ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్ని 1963లో విలీనం చేశారు. తర్వాత 2008లో బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రని, 2010లో బ్యాంక్ ఆఫ్ ఇండోర్ని విలీనం చేయటం జరిగింది. 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు దాని 5 అనుబంధ బ్యాంకుల్ని విలీనం చేశారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొదటి విలీన ప్రక్రియ ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటేనే రీకాల్ కావాలి. 1963. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీన ప్రక్రియలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొదటిసారి విలీనమైన అనుబంధ బ్యాంకు ఏది? ఈ రెండు విలీనం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్ అన్నారండి. స్టేట్ బ్యాంక్